హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవుని ఒక వాక్యం నుంచి మరొక వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు. పరిపూర్ణమైన ప్రేమ, ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ గురించి ఈరోజు ఒక 2 నిమిషాలు మనం ధ్యానం చేస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు. క్రీస్తుని ప్రేమిస్తున్నాము అని అంటే ఆ ప్రేమలో అమ్మో నేను ఏమవుతానో అన్న భయం ఉండదు. అంటే ప్రభువుని ప్రేమిస్తున్నావు కాబట్టి, ఆయన మొదట నిన్ను ప్రేమించాడు కాబట్టి దేవుడి యొక్క ప్రేమ మీ ప్రేమ కన్నా ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉంది. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మన దగ్గరికి వస్తున్నాడు. పరిపూర్ణమైన ప్రేమ. తర్వాత చూద్దాం, చూడండి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణమైన ప్రేమ భయము వెళ్ళగొట్టు. క్రీస్తునందు అంటే క్రీస్తులో పరిపూర్ణమైన ప్రేమ అంటే క్రీస్తుని పరిపూర్ణముగా విశ్వసించడమే, ఆయన నమ్మడము. వివాహమైన తర్వాత స్త్రీ భర్తని నమ్మి అత్తగారింటికి వస్తారు కదండి. వారు ప్రేమించి దేన్ని బట్టి వారు నమ్మారు, విశ్వసించారు. నమ్మకంతో వారు అత్తగారింటికి వస్తారు, భర్త యొక్క ఇంటికి వస్తారు. ధైర్యంగా వారు ఉంటారు, ఆ ప్రేమలో ధైర్యం ఉంటారు. ఈరోజు అలాగే క్రీస్తును కూడా ఆయన ఒక వధువుగా సంఘం ఉంటే ఆయన వరుడుగా ఆయన ఉన్నాడు. ఇక్కడ పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. సో ఆయన ఉన్నాడు కాబట్టి మనలో ఉన్న భయమును వెళ్ళగొట్టాలి. మీరు భయము నిమిత్తము ఎక్కువగా ఆలోచిస్తూ ధ్యానిస్తే ఆ భయమే మనల్ని తినేస్తూ ఉంటుందండి. ఆ భయమే మన ఆలోచనలు తినేస్తూ ఉంటుంది, మన ఉద్దేశాలు తినేస్తూ ఉంటుంది. నో, భయము మనల్ని చంపివేస్తుంది. సో కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమ ఉన్న చోట భయానికి తావులేదు. క్రీస్తు ప్రేమనే చూడండి, క్రీస్తులో ఉన్న కృపనే మీరు పట్టుకోండి. యేసు ప్రభు మనం ఎలాగ ఆయన నడిపిస్తున్నాడో, శద్రకు మేషకు అబేద్నెగోను ఎలా నడిపించాడో, పేతురు యోహాను యాకోబుని ఎలా నడిపించాడో, పౌలుని జాన్ని ఎలా నడిపించాడో, యాకోబుని ఎలా నడిపించాడో, ఈరోజు మమ్మల్ని కూడా దేవుడు అలాగే నడిపించగలడు. శ్రేష్టమైన వాడు. ఇంకేం చెప్తున్నారు చూడండి. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఒకవేళ మనం భయపడుతున్నాము, క్రీస్తుని ప్రేమిస్తాం. భయపడుతున్నాము, క్రీస్తుని ప్రేమిస్తాం. ఈ రెండు ఉండవండి. ఒకవేళ క్రీస్తుని ప్రేమిస్తే ఏమంటాం? ఎస్, మై లవర్, నా ప్రేమికుడు, నా యేసయ్య, ఆయన నాతో పాటు ఉంటాడు. ఆయనకి నేనంటే పిచ్చి ప్రేమ. ఆయన నేను ప్రేమిస్తున్నాను కాబట్టి దేని విషయంలో భయపడట్లేదు. ఎందుకంటే ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చే, మార్గం లేని అనేక ప్రదేశాల్లో మార్గాన్ని సృష్టించే. సో కాబట్టి ఈరోజు పరిపూర్ణమైన ప్రేమ క్రీస్తులో మనం పట్టుకుందాం. తద్వారా దేవుడికి గొప్ప కార్యాలు ఈరోజు మీరు నేను కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు దీవించడం కాక పరిపూర్ణమైన ప్రేమను పట్టుకో. పైపైన కాదు, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. సో కాబట్టి పై భక్తి చేయడం బట్టి, పై మాటలు వినడం బట్టి, పై వాక్యాన్ని పట్టుకోవడం బట్టి, పైన బైబిల్ చదవడం బట్టి పరిపూర్ణమైన ప్రేమలోకి మనం వెళ్ళలేకపోతున్నాం. తద్వారా ఆ భక్తి ఏదో ఎండాకాలం భక్తిలాగా జరుగుతుంది, లేకపోతే మనకు విశ్వాసము కొంచెంలోనే ఉండిపోతుంది, భయము మన నుంచి పోవట్లేదు. క్రీస్తుని పరిపూర్ణంగా నమ్మేసాను, ఆయన ఉన్నాడంతే. ఎనఫ్, ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. మనకి ఆయన చాలు. రైట్. దేవుడి కొద్ది మాటలు దీవించడం కాక మే గాడ్ బ్లెస్ యు ఆల్.